ఊబకాయం డెఫినెట్‌గా ఒక మెయిన్ సైలెంట్ కిల్లర్ అండి. అట్‌లీస్ట్ బ్లడ్ ప్రెషర్‌కి గానీ, హైపర్ టెన్షన్‌కి గానీ కొన్ని లక్షణాలు కొందరికి కనిపించడం జరుగుతుంది. కానీ ఒబేసిటీలో ఎటువంటి లక్షణాలుండవు. చాలామంది నేను వెయిట్ ఎక్కువ ఉన్నాను కానీ నాకు ఎటువంటి ప్రాబ్లమ్ లేదు, నాకు ఎటువంటి అవస్థ లేదు, నిద్ర ప్రాపర్‌గానే ఉంది, నేను అంతా బానే ఉన్నాను అనుకుంటారు కానీ లోపల మార్పులు జరుగుతూనే ఉంటాయండి. ఒబేసిటీ మెయిన్‌గా సెంట్రల్ ఒబేసిటీ ఆర్ విజరల్ ఒబేసిటీ పెరిగినప్పుడు మన కొలెస్ట్రాల్ లెవెల్స్ బాగా పెరిగిపోతాయి. సో దీంతో పాటు ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ లివర్‌లో డిపాజిట్ చేయడము, యాస్ వెల్ రక్తనాళాల్లో డిపాజిట్ అవ్వడము, దానివల్ల ఫ్యాటీ లివర్ డిసీజెస్ అండ్ దీంతో పాటు గుండె మీద ఎఫెక్ట్ పడ్డము, బ్రెయిన్ మీద ఎఫెక్ట్ పడ్డము, స్ట్రోక్కి గురి కావడము. సిమిలర్లీ ఈ వెయిట్ పెరగడం వల్ల మన నిద్ర డిస్టర్బ్ అవ్వడము, దానివల్ల అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా కండిషన్ వచ్చి ఊపిరితిత్తుల మీద ఎఫెక్ట్ పడ్డము. సో మెయిన్గా ఒబేసిటీ వల్ల, సెంట్రల్ ఒబేసిటీ వల్ల అన్ని అవయవాల మీద ఒకపాటి ఎఫెక్ట్ అయితే కనిపిస్తుందండి. మెయిన్గా ఫ్యాటీ లివర్ కానీ, యాజ్ వెల్ యాజ్ బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ పెరగడము, హార్ట్ రిలేటెడ్ స్ట్రోక్స్ యాజ్ వెల్ యాజ్ బ్రెయిన్ రిలేటెడ్ స్ట్రోక్స్ అండ్ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజెస్, ఇలాంటి డిసీజెస్ అన్నీ కూడా లాంగ్ టర్మ్లో చూస్తుంటాం. అందుకే దీన్ని స్లో పాయిజనర్, సైలెంట్ కిల్లర్ అంటారండి.